అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది. లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం. మీ కొరకు మీరు తగిన సమయం మీకు దొరుకుతుంది. ఇష్టమైన పనుల కొరకు దాన్ని వినియోగిస్తారు. అయినప్పటికీ మీరు ఈరోజు మంచిగా సమయం గడిపేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. వృధా సంఘటనలు జరుగుతాయి, కానీ దాంట్లో మీరు శ్రద్ధ వహించకూడదు. ఈరోజు మీ మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీ యొక్క ఆలోచనల ఆశయాలు ఈరోజు మెరుగవుతాయి. వివాహం ఈరోజు మీకు జీవితంలో అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. ఈరోజు కర్మలను బట్టి ఫలితాలు ఈరోజు పొందగలుగుతారు. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. దంపతుల ఆలోచనలో ఈరోజు విరుద్ధంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇంటా బయట సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెట్టుకోండి. మరియు ఈరోజు గణపతిని ఆరాధిస్తే కష్టాలు అయితే తొలగిపోతాయి. ముఖ్యమైన కార్యక్రమాల ఆటంకాలతో నిలిచిపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. మీ తండ్రి గురించి ఏదైనా చెడు ఉంటే దాని గురించి ఈరోజు మీరు అంతగా పట్టించుకోవద్దు. అయితే ఈరోజు మీ ఇద్దరి మధ్య గొడవలు పెంచేటటువంటివి ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో సంబంధం కొంత వివాదం ఉంటే అది ఈరోజు దూరంగా ఉంటుంది. రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేస్తుండాలి. వివాహ సభ్యుని సంబంధాన్ని ఇంట్లో మార్చుకోవడం ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎగతాళి చేయకూడదు. ఫైనాన్స్ సంబంధిత కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొత్త రచనలు ప్రారంభించడానికి ఒక ప్రణాళిక చేయబడుతుంది. పని అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం ఆదాయం పెరుగుతుంది. మీ పని ఇతర వ్యక్తులతో పోల్చడం మీకు కొంచెం ప్రతికూలంగా అనిపిస్తుంది. తండ్రి మద్దతు మీకు అయితే అందుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 85. లక్కీ కలర్ అయితే లోహ. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు చక్కగా రామాలయాన్ని దర్శించండి. మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము, బట్టలను దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.